న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ మల్లు రవి మాట్లాడుతున్న సమయంలో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధిష్టానానికి మేము సిఫార్సు చేశామని చెప్పుకొచ్చారు. అంటే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా లేదా డైరెక్ట్గా తనని సస్పెండ్ చేసి పార్టీ నుంచి పంపించేస్తారన్న చర్చ జరుగుతున్న తరుణంలో కొండా మురళికి బీజేపీ అధిష్టానం నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక ఎంపీ చేత అమిత్ షాని డైరెక్ట్గా కొండా మురళి టచ్లోకి వెళ్ళి ఆహ్వానించినట్టు తెలుస్తోంది పార్టీలోకి. కానీ కొండా మురళి ఇంకా నిర్ణయానికి సంబంధించి కూడా కొంత సుముఖంగా లేరు అన్నట్టు చెప్తున్నారు. అయితే బీజేపీలోకి కొండా సురేఖ అనే చర్చలు జరుగుతున్న సమయంలో ఆర్టీవీతో బీజేపీ ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరెడ్డి మాట్లాడుకొచ్చారు. కొండా సురేఖని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి రానివ్వను అన్నారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కొండా సురేఖ రాజకీయ వివాదాలు అందరికీ తెలిసినవే. బిడ్డ మనసు తల్లికి తెలీదా? కొండా దంపతుల రాజకీయం అందరికీ తెలుసు. కష్టం వస్తే కులం గుర్తుకొస్తుందా? పేదల కష్టం వస్తే కులం గుర్తుకు రాదా అని కేవీఆర్ కొండా సురేఖ చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాల విషయంలో ఒక హాట్ కామెంట్ చేశారు. ఒకసారి కేవీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో చాలా బజ్ ఉంది, చాలా సెన్సేషన్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న కొండా సురేఖని పదవులోంచి తీసేస్తారని. తీసేస్తే బీజేపీలోకి మీరేనా ఆహ్వానిస్తారా? వచ్చే అవకాశం ఉందా అన్న? నేనైతే వ్యతిరేకిస్తాను. ఇక నా స్థాయి సరిపోతుందో లేదో నాకు తెలియదు అన్న. ఒక చిన్న మాట, ప్రతి వ్యక్తికి పర్సనల్ లైఫ్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటుంది. వారి లైఫ్లోకి మనం చొచ్చి చూడాల్సిన అవసరం లేదు. ఒక స్థాయిలో వ్యక్తి ఉన్నప్పుడు సమాజపరంగా ఎంత ఉందాగా ఉండాలి, ఏ మాట మాట్లాడితే ఏమవుతుందని. వెంకటరమణారెడ్డి ఒక్కడు ఏదోటి మాట్లాడితే అది వెంకటరమణారెడ్డి మాట కాదు. అక్కడ ఓటేసిన 2,60,60,000 మంది ఆ ఓటర్లు 4 లక్షల మంది జనాభా తరపున నేను మాట్లాడినట్టు. ఇది నా పర్సనల్ అని నేను చెప్పి మాట్లాడినప్పుడు అది నా వ్యక్తిగతమై అవుతుంది. కానీ నేను ప్లాట్ఫామ్ మీద ఏదో ఒకటి మాట్లాడతా, నా ముందట మీడియా ఉంది కదా అంటే తప్పన్నా. ఆ రోజే కట్టడి చేయాల్సింది. సినిమా యాక్టర్ల గురించి మాట్లాడిన రోజే కట్టడి చేయాల్సింది. రాజకీయ రంగం ఒకటైతే సినిమా రంగము అవి రెండు సమానమే. ఏమి రాజకీయ రంగము ఒక పెద్ద పవిత్ర దేవాలయం, సినిమా రంగం ఏదో అపవిత్రం అన్నట్టు మాట్లాడితే తప్పు. ఆ రంగం వల్ల కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. ఈ రాజకీయ రంగం వల్ల నీవు ఎంతమంది బతుకుతున్నారో నాకైతే తెలియదు, కానీ సినిమా రంగం వల్ల మాత్రం కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు. అంటే పాప్కార్న్ అమ్ముకోవడం, మిర్చి బజ్జీ చేస్తుండటం, బర్గర్ అమ్మటం నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న చిరంజీవి దాకా ఆ రంగంలోనే బతుకుతున్నారు. కానీ ఆ రంగంను చిన్న చూపు చూసి మాట్లాడద్దు. ఎక్కడ ఏది లేదని ఎందుకు మాట్లాడాలి? ఒక వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడాలి? ఆ రోజే కట్టడి చేసి, ఆ రోజే మంత్రిగా తీసేసి, ఆ రోజే ముఖ్యమంత్రి గారు ఆమె మీద చర్య తీసుకుంటే ఆయన ఉందతనం పెరిగేది. కానీ ఒక మంత్రిగా ఆమె మాట్లాడినప్పుడు ఒక ఆడపిల్ల గురించి అంత విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటే, మరి 4 గోడల మధ్య సంసారాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అది పవిత్రమా అపవిత్రమా తర్వాత సంగతి, కానీ వారు మాట్లాడడం తప్పు. అది వారి వ్యక్తిగత జీవితం. నువ్వెవరు మాట్లాడడానికి? హూ ఆర్ యూ? ఒక బిడ్డ గురించి తల్లి మాట్లాడడానికి వీల్లేదనే పరిస్థితి ఉంది సమాజం. మేజర్ గురించి మాట్లాడడానికి ఒక తల్లి పెంచి పెద్ద చేసినాక మేజర్ అయిన అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే, కులాంతరం మతాంతరం చేసుకుంటే కూడా ఆబ్జెక్షన్ చేసే చట్టం లేదు. వారికి ప్రైవసీ ఉంది, 18 ఏళ్ళు మేజర్ అయినరు అని చెప్తున్నారు. అటువంటి సమాజంలో నువ్వెవరు మాట్లాడడానికి? ఒక తల్లి బిడ్డ గురించి మాట్లాడాలంటే చట్టం ఉందాడా? మాట్లాడద్దు. ఆనాడే కట్టడి చేయాలి. అది పోయింది. తర్వాత ఓఎస్డీ గురించి, గన్ గురించి, పోలీసుల గురించి మళ్ళీ 2వ గొడవ అయింది. ఆ గొడవైనప్పుడు కూడా వారు సమయం తీసుకొని మాట్లాడాలా? చేయలేదే. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ కామ్గా ఉన్నారు. సరే, ఆమెకు గౌరవం ఇచ్చిరేమో, సరే బీసీ బిడ్డ అంటారు, కులం అంటే కష్టం వస్తే కులం జ్ఞాపకం వస్తుందండి రాజకీయ నాయకులకు. ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. పాపం ఆ కులంలో ఉన్న ప్రజలు మాత్రం ఆలోచించాలి. ప్రజలకు కష్టం వస్తే కులం జ్ఞాపకం రాదు, కానీ లీడర్కు కష్టం వస్తే మాత్రం కులం జ్ఞాపకం వస్తుంది. ఎస్సీలే రాజకీయ నాయకుడికి అయితే అప్పుడు మాల మాదిగ సామాజిక వర్గం, అట్టడుగు వర్గం కాబట్టి మమ్మల్ని అంటారు. బీసీ అయితే బీసీ బిడ్డని అంటారు అని అంటారు. ఆమె మాట్లాడే మాటలు పక్కన పెట్టి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఆలోచించాలి. అది తప్పు. 2వసారి అయిపోయింది, మంత్రిగా కొనసాగినాం, సరిపోయింది. మీ జన్మదినంలో మీ సొంత బిడ్డ మీ డయాస్ మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆపాల్సిన బాధ్యత మీకు లేదా తల్లిగా? ఇది ఆమె సంబంధం, నాకు సంబంధం లేదు, ఆమెకే సంబంధం అంటే మీకు ఆమెకు సంబంధం లేదా? మీ దగ్గర లేదా ఆమె? ఎవరు ఆమెను? ఆమె కొండా సుస్మిత అని ఎందుకు అంటున్నారు?
వేరే పేరు పెట్టాలి కదా, వేరే సర్నేమ్ ఉండాలి కదా, అత్తగారి పేరో ఆ భర్త పేరో వాళ్ళది ఉండాలి కదా. ఆమె వేరే పార్టీలో ఉండో, నువ్వు వేరే ఇంట్లో ఉండో మాట్లాడాలి కదా. అంటే కూతురికైనా సొంత రాజకీయ అభిప్రాయం ఉంటుంది, ఆమె అభిప్రాయం ఆమెది, నా అభిప్రాయం నాదని చెప్తుంది ఆమె. అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. 2 కుటుంబాలు సర్నేమ్ ఒకటే కావచ్చు, కానీ ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. అన్నదమ్ములు విడిపోయి ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఒకే ఇంట్లో ఉండట్లేదు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి భార్య మాట్లాడింది అనుకోండి తప్పు అవుతుంది. కోమటిరెడ్డి గారి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే తప్పు కాదు. ఒకవేళ అది కంబైన్డ్ ఫ్యామిలీ అయితే తప్పే అవుతుంది. కంబైన్డ్ ఫ్యామిలీ కాదు, విడిపోయి చేశారు. ఇది ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఒక వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడుతాను. మీరేమంటున్నారు? రాజగోపాల్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటారండి? ఆయన పని ఆయన మాట్లాడుకుంటున్నాడు. ఆయన ఏమి కోమటిరెడ్డి గారిని అనట్లేదు కదా. రాజకీయంగా ఆయన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నోసార్లు ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తాడు. వ్యక్తిగతంగా మంచోడు, పార్టీ ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు. రాజగోపాల్ రెడ్డి మీద ఆయన కూడా ఎందుకు చర్య తీసుకుంటారు? కానీ ఆయన కాదు, ఆయన భార్య మాట్లాడితే, వెంకటరెడ్డి గారి భార్య మాట్లాడితే వెంకటరెడ్డి గారి మీద చర్య తీసుకోవాలా. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడితే పార్టీకి ఇది మా విధానానికి వ్యతిరేకంగా ఉన్నదంటే యాక్షన్ తీసుకుంటే తీసుకోవచ్చు వాళ్ళు. నేను అనేది అన్నదమ్ముల మధ్యకు తల్లి బిడ్డల మధ్యకు ఉన్న తేడా చెప్తున్నాం. ఆమె మాట్లాడేదే కాదు, ఆ మాట మాట్లాడారు, 2వసారి అయిపోయింది, 3వసారి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతూ నువ్వు మాట్లాడుతున్నారు? మీరు ఒక రాజకీయ వేదికలో ఉండి, ఒక మంత్రిగా ఉండి, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ, దేవాదాయ శాఖకు, అడవుల అటవీ శాఖకు మంత్రిగా ఉండి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి వీల్లేదే. మీ సొంత లైఫ్ కాదు కదా ఇది కాదు కదా. అలా మాట్లాడకూడదు కదా. అలా మాట్లాడడం వల్ల సరే ఆ పార్టీకి మంచిగానే అనిపించిందో లేదో నాకు తెలియదు, ప్రతిపక్షం వాళ్ళకి కూడా గమ్మతే అనిపిస్తుండొచ్చు, కానీ ఇది సమాజానికి మంచిది కాదు అని చెప్తున్నా నేను. ఇది వ్యక్తిగత అభిప్రాయం, ఇది వెంకటరమణారెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం. మీరు అంటే కొండా సురేఖని బీజేపీకి రావడాన్ని మీరు అంగీకరించారు? నేనైతే నేను వ్యతిరేకినని క్లియర్గా చెప్తున్నా కదా. నేను ఒప్పుకోను. అంటే నా స్థాయి సరిపోకపోయి నువ్వేడా ఒప్పుకోవడానికి? మేము తీసుకుంటామంటే తీసుకోవచ్చు. మీ అభిప్రాయం అడిగితే మాత్రం నేను ఇదే. కానీ మీ పార్టీ నాయకులు చాలా మంది వాళ్ళ పట్ల చాలా సింపథెటిక్గా ఉన్నారు. ఎందుకు మీ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పైటి రాకేష్ రెడ్డి గారు, ఆమె పులిబిడ్డ, పులి కడుపున పులే పుట్టింది, వాళ్ళకి అన్యాయం చేస్తే ఊరుకోవడం అని చెప్తున్నారు. అది ఆయన వ్యక్తిగతంగా అభిప్రాయమేమో, కానీ సమాజపరంగా 10 మంది పరంగా ఇది మాత్రం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను. ఆమె మాట్లాడడం తప్పు, మాట్లాడద్దు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఎట్లాగూ వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కదా, ఎవరిని పడితే వాడిని తిడితే అంటే ఆ స్థాయిని మర్చిపోయి మాట్లాడద్దు అనేది నా ఆలోచన. ఓకే. అమిత్ షా గారు కూడా కొండా మురళికి ఫోన్ చేసినట్టు నా వార్తలు వస్తున్నాయి. ఆయనే మీడియాలో అన్నీ వస్తాయండి. డైరెక్ట్ ప్రధానమంత్రి గారు మాట్లాడారు, మీకు మేము ఉన్నాము, మీరేమి బాధపడకండి అని చెప్పిర్రని కూడా రాస్తారు. దాందేముంది, దాన్ని కూడా రాస్తారు. అది అన్ని మాటల్ని పట్టుకొని నిజమే అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజమైనా నా వ్యక్తిగత అభిప్రాయం అడిగితే మాత్రం నేను చెప్తాను, నేనైతే తీసుకోవద్దు పార్టీలో. కానీ తప్పండి, తీసుకోవద్దు. అట్లా మాట్లాడేటోళ్ళు ఇవాళ ఇక్కడ మాట్లాడారు, రేపు అక్కడ మాట్లాడతారు. కేసీఆర్ గారితో ఉన్నారు, మంత్రి పదవి ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఎమ్మెల్సీగా మురళి గారికి ఇచ్చారు, 10 సంవత్సరాలు వాళ్ళతోనే ఉన్నారు. వాళ్ళని తిట్టలేదా? ఇక్కడికి వచ్చారు, మంత్రిగా అయ్యారు, ఇక్కడ తిట్టలేదా? మరి వాళ్ళిద్దరికి భోగం దొరికిందే, కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి. మేమెందుకు పడద్దు అని వీళ్ళు అనుకుంటే తీసుకోవచ్చు. మా వాళ్ళు మేము కూడా పడతాము, రేపు మమ్మల్ని కూడా తిడుతుంది, మేము సిద్ధంగా ఉన్నామంటే తీసుకోవచ్చు. ఓకే, తప్పేం లేదు, తీసుకోవచ్చు. ఒకవేళ ఇది నిజమైతే, నాకు తెలిసైతే కాదనుకుంటున్నా, నిజమైతే మాత్రం వీళ్ళు కూడా పడతారు. నేనైతే వ్యతిరేకమని చెప్తున్నా. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble.
Mandira Premium Silver Jewelry by Manipali. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో.